మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 8-9 వచనాలు. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులగు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. నేను మీ పక్షముననున్నాను. నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. ప్రియులారా, ఒకప్పుడు అనేక పశువుల చేత, మానవ జాతి చేత చాలా పచ్చగా ఫలభరితంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు పర్వతములు అన్యజనుల స్వాస్థ్యమై వారు వాటిని స్వాధీనపరుచుకొని ఆ అన్యజనుల మధ్య నిందాస్పదమై అపహాస్యాస్పదమైపోయి పాడుగాను నిర్జనముగాను ఉన్న ఇశ్రాయేలు పర్వతములతో దేవుడి మాట పలుకుతున్నాడు. కొంతకాలానికి నా ప్రజలకు ఇశ్రాయేలీలను మరలా ఈ ప్రాంతానికి నేను రప్పించబోతున్నాను. మీరు వారి కొరకు చిగురు పెట్టి ఫలములు ఫలిస్తారు. నేను మీ పక్షముననున్నాను అనే మాట దేవుడు వాటితో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, పర్వతములైన మనుషులైన ఎవరైనా ఎవరి జీవితాల్లోనైనా ఆయన గొప్ప కార్యములు, ఘనమైన కార్యములు చేయగలిగిన వాడు. ఈరోజు పర్వతముల వలె మనం కూడా నా బ్రతుకేంది ఎలాగైపోయింది, నా కుటుంబం పాడైపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది, నేను సమాజంలో నవ్వులు పాలవుతున్నాను, ప్రజలు నన్ను ఎగతాళి చేస్తున్నారు, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని చూచి ప్రజలు అపహాస్యాస్పదంగా హేళనకరంగా మాట్లాడుకుంటున్నారు అని ఒకవేళ నీవు తలంచుకుంటూ నీ హృదయంలో బాధపడుతూ జీవిస్తున్నావా? అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నేను మీ పక్షముననున్నాను. ఆయన మన పక్షాన ఉండగా ఇంకా మనకు విరోధులు ఎవరు? ఆయన మన పక్షా నుండి మన తట్టు తిరగగా మన జీవితం వైభవంగా మార్చబడుతుంది. ఇక్కడ పర్వతాలు తదే మాట అంటున్నాడు, మీ మీద మరలా నేను మనుషులను పశువులను విస్తరింపచేస్తాను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేస్తాను. మునుపటి కంటే అధికమైన మేలు మీకు దయచేస్తాను. నేను యెహోవానై ఉన్నాను, మీరు తెలుసుకుంటారు. ప్రియులారా, దేవుడు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు. నేను మీ పక్షముననున్నాను. నువ్వేది పోగొట్టుకుంటున్నాను అనుకుంటున్నావో, ఏది కోల్పోయాను అనుకుంటున్నావో, నా జీవితం ఏంది ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది, నా కుటుంబం ఏంది ఎలాగ నిర్జనమైపోయిందని బాధపడుతున్నావా? దేవుడు సెలవిచ్చే మాట విను, నేను మీ పక్షముననున్నాను. మునుపటి కంటే అధికమైన కార్యాలు, అధికమైన మేలులు నీ పట్ల చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మన పక్షముననుంటానని మనకు భరోసా అభయమిస్తున్నటువంటి దేవుని తట్టుకు తిరుగుదాం. ఆయన ఇచ్చే గొప్ప మేలులు, ఆయన చేసే అధికమైన మేలులు మన జీవితాల్లో పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, ఘనమైన మా రక్షక, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ మాటలు వీక్షిస్తున్న మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా, జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన చదువుతున్న బిడ్డలు,
ఉద్యోగస్తులు, వ్యవసాయ వ్యాపార వాణిజ్య రంగాల్లో ఉన్న వారందరూ దర్శించండి. మీరు కృప చూపండి అయ్యా. మీరు కృప చూపితేనే, మీరు దర్శిస్తేనే ఎవరైనా ఏదైనా పొందుకుంటారు. ఈ రోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపగల హస్తాల కింద భద్రపరుస్తూ క్షేమాన్నిస్తూ రమ్మని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక.